ఆర్బిఆర్ మీడియాకి స్వాగతం. నేను అమర్రాజ్. ఎన్నికల సందర్భంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజల సొమ్ము ఎక్కడ అడ్డదారిన ఎటు వెళుతుందనే అంశాలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే గోపాలపురం దగ్గర ట్రావెల్ బస్సులో 2.40 కోట్లు అంటే 2,40,00,000 రూపాయలు పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు. ఈ డబ్బు ఎవరిది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, అసలు ఏంటి దీని పరిస్థితి? పేదవాడు ఎప్పుడో పేదవాడిగా మిగిలిపోతున్నాడు. కానీ రాజకీయ నాయకులు మాత్రం ఈ విధంగా ఈ వార్త చూద్దాం ఒకసారి. తూర్పుగోదావరి జిల్లాలోని పోలీసులు భారీగా నగదు సీజ్ చేశారు. గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులో అంతర్జిల్లాల చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న 2.40 crores అంటే 2,40,00,000 రూపాయలు పోలీసులు గుర్తించారు.